అమ్మాయికి అడిగితే బంధు ఓకేనా మీ అందరికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? ఇద్దరున్నోళ్ళకి ముగ్గురున్నోళ్ళకి కూడా పడ్డాయిగా అందరికి? దీనికి కారకులు ఎవరు? గుంటూరు ఎమ్మెల్యే గారు ఎవరు? ఓకే, మనకి ముఖ్యమంత్రి గారు ఎవరు? ఓకే, మనకి డిప్యూటీ సీఎం గారు ఎవరు? ఓకే, మీరు ఇదే స్ఫూర్తితో బాగా చదువుకొని ఈ స్కూల్లో ఇంకా పిల్లలు ఎక్కువ వచ్చేటట్టు మీ చదువులు మీ మంచి మార్కులే బయట పిల్లలను కూడా మీ స్కూల్కి రప్పిస్తాయి. కాబట్టి మీరు అందరూ బాగా చదువుకొని లోకేష్ గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరికీ బుక్స్ అందినాయా? బుక్కులు, బ్యాగులు, బూట్లు, బెల్ట్ అన్నీ అందినాయిగా? ఓకే, మీకు ఏమన్నా చదువు కానీ ఫుడ్ కానీ ఏమన్నా బాగుందా? చదువు బాగా చూస్తున్నారా సార్ వాళ్ళు? ఓకే, ఆయాలు బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని? డైలీ మధ్యాహ్నం భోజనంలో గుడ్డు పెడుతున్నారా? ఓకే, ఒకవేళ మీకేదన్నా చెప్పడానికి ఇబ్బంది అయితే మీ పేరెంట్స్కి చెప్పి మీ పేరెంట్స్కి ప్రిన్సిపాల్ సార్ దగ్గర కానీ మా దగ్గర కానీ తీసుకురండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్. పేరు కృపాశేఖర్. మీకు తల్లికి వందనం పడిందా? పడింది. ఎంత పడ్డాయి? 26,000. అంటే ఇంట్లో ఇద్దరు. సరే, 26,000 పడినప్పుడు ఇంట్లో కలిగిన ఆనందం ఏంటి? చదువుకున్నాను. ఆనందం ఏంటి అంటే 26,000తో ఏం చేశారు అనేది అడుగుతున్నా. సైకిల్ కొనుక్కున్నాం, చదువుకు ఉపయోగించాం, అప్పులు తీర్చుకున్నాం. అప్పులు తీర్చుకున్నాం. మరి అమ్మ ఏమంటున్నారు? అమ్మ ఆనందం ఏంటి? బాగా చదువుకోనరా. మరి మీకు ఎంతటి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు? నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు. ఎందుకు ఇచ్చారు నారా లోకేష్ గారు మీకు? పిల్లలు చదువుకోవడానికి. మరి ఇప్పుడు మీరేం చేయాలి? చదువుకోవాలి. మరి మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? నజీర్ అహ్మద్. ఎస్. ఓకే ఓకే, ఫైనల్ ఇప్పుడు మీరు ఏం చేయాలి అయితే? బాగా చదువుకోవాలి. చదువుకుంటారా? పేరు? నా పేరు షేక్ ముజమ్మిల్. ఏ క్లాస్ చదువుతున్నారు? 7th. మీ ఇంట్లో తల్లికి వందనం పడ్డాయా? ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఒకళ్ళు. ఒక 13,000 పడ్డాయి. మరి ఆ 13,000 ఏం చేశారు? బుక్స్కి మళ్ళీ సైకిల్. సైకిల్ కూడానా? ఎందుకు సైకిల్? దూరం అయిపోయింది, మళ్ళీ బుక్స్ బరువుగా ఉన్నాయి. ఓకే, మీకు సైకిల్ కొనిపెట్టారు. ఇంతటి హెల్ప్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు? నారా లోకేష్. నారా లోకేష్. ఎందుకు చేశారు నారా లోకేష్ గారు? మీకు అమౌంట్ ఎందుకు వేశారు అయితే? మా చదువు కోసం. మీ చదువు కోసం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? బాగా చదువుకొని మంచి ఉద్యోగం. మరి నారా లోకేష్ గారు దాకా వెళ్ళేలాగా ఎవరు హెల్ప్ చేశారు? మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? నసీర్ అహ్మద్ కదా. ఇప్పుడు ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలైతే? నారా లోకేష్ గారికి, నసీర్ అహ్మద్ గారికి. పేరు? జ్ఞానేశ్వర్ రెడ్డి. జ్ఞానేశ్వర్ రెడ్డి. తల్లికి వందనం వచ్చాయా? వచ్చాయి. ఏ క్లాస్? 7th. తల్లికి వందనం ఎంత వచ్చాయి? 26,000. ఇద్దరునా? ఓకే, ఇప్పుడు అమ్మకి సంతోషం ఎలా ఉంది ఇంట్లో? చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఏమన్నారు అమ్మ? అమ్మ మంచి చదువుకుంటున్నా, బాగున్నా అని చెప్పి చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆ మనీ ఏం చేశారు అయితే? అప్పులు తీర్చుకొసుకున్నాం మిస్. అప్పులు తీర్చుకున్నారు. మరి ఇంతటి హెల్ప్ చేసింది ఎవరో తెలుసా? నారా లోకేష్ మామయ్య. నారా లోకేష్ గారు. ఇంకా ఎవరు చేశారో తెలుసా? ఇంకా మీ ఎమ్మెల్యే ఎవరు? నజీర్ అహ్మద్. నజీర్ అహ్మద్. మరి ఇప్పుడు నువ్వు నీ కర్తవ్యం ఏంటి? ఏం చేయాలి? చదువుకోవటం. మరి ఏం చేస్తావు? చదువుకుంటున్నా. బాగా చదువుకుంటావా? పి విశాలి. ఏ క్లాస్? 7th క్లాస్. మీకు ఈ మధ్యన అమ్మాయి అకౌంట్లో ఒక అమౌంట్ పడ్డాయి తెలుసా? ఎంత పడ్డాయి? 26,000. ఎవరు వేశారు? నారా లోకేష్. మరి అమ్మ ఏమంటున్నారు ఇంట్లో? అంటే డిపాజిట్ చేశారు బ్యాంక్లో మా చదువుల కోసం. మీ చదువుల కోసం డిపాజిట్ చేశారు. ఓకే, ఇప్పుడు అమ్మ ఏమని అన్నారు? అమ్మ నాన్న ఏమంటున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే హ్యాపీ అంటే ఏదో ఒక రీజన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అమౌంట్ పడిన వెంటనే ఒక షాకింగ్గా కానీ ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అనేది జరుగుతూ ఉంటుంది. అది ఏ డిస్కషన్ జరిగింది? అంటే గవర్నమెంట్ స్కూల్లో బ్యాగ్స్ బుక్స్ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, కొనుక్కునే పని లేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా ఫీల్ అయ్యారు.